ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. ఈ టూర్ వస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారిక ప్రకటన కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ఆ రోజు ఎవరెవరిని కలుస్తారు, ఆ రోజు యాత్ర మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. దీన్ని వివరించేందుకు మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. కొండగట్టు పర్యటన ఖరారైంది అనేది పాత వార్త. సో ఆయన షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కలవబోతున్నారు, ఏంటి షెడ్యూల్ విశేషాలు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరేసి చాపర్ ద్వారా జేఎన్టీయూకి వస్తారు. కొండగట్టులో ఉన్న జేఎన్టీయూ కాలేజీల నుంచి రోడ్వేలో కొండగట్టుకి వెళ్తారని. కొండగట్టులో అక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్ తో కలిసి అయితే కొండ సురేఖ గారు అక్కడ ఉన్న మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్లో వాళ్ళతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జనసేన పార్టీ ఇన్హౌస్ మీటింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్హౌస్ మీటింగ్స్ వచ్చి ముఖ్య నేతలతో తెలంగాణ నాయకులతో ఒక మీటింగ్ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీలో ఎవరైతే అభ్యర్థులుగా సర్పంచి వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరితో కూడా ఒక ఇన్హౌస్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తుంది. అంటే మీకు ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చేసారు కాబట్టి ఒక క్లారిటీ వచ్చేసింది ఆయన యాత్రకి. అయితే అఫీషియల్ టూర్ కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రతినిధులు టీటీడీ నుంచి, ఏపీ నుంచి ఇట్లా ఉంటారా, లేదంటే ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా దీనికి? ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. ఓకే, ఇది టీటీడీ చేస్తుంది ఆధ్యాత్మికంగా. ఎందుకంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఆధ్యాత్మిక కేంద్రంలో చేసేవాటి కార్యక్రమాలు కాబట్టి ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు లేకుండా పార్టీ కార్యక్రమాలు మొత్తం కూడా ప్రైవేట్ ప్లేసెస్లో ఇన్హౌస్ మీటింగ్స్తోని అరేంజ్ చేస్తారు. తెలంగాణ జనసేన నాయకులు చాలా ఆశిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి టూరు. పైగా కోర్ తెలంగాణ ఏరియాలోకి వెళ్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఒక విధంగా ఉమ్మడి కరీంనగర్ గడ్డ, అదంతా ఇప్పుడు జగిత్యాల జిల్లా. సో అక్కడ అడుగు పెడుతున్నారు. ఏం మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది, ఎలాంటి డైరెక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యంగా మీకు శ్రేణులకి, పార్టీ శ్రేణులకి, నాయకులకి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అక్కడి నుంచి? అంటే అక్కడైతే ఇది ఆధ్యాత్మికంగా మనకు ప్రజలకు మంచి జనసేన యొక్క విధానం ఏంటంటే ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నీ కూడా డెవలప్ అవ్వాలి, ఆధ్యాత్మిక కేంద్రాలు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో తీసుకునే డిసిజన్. దీని గురించి ఎక్కడ కూడా రాజకీయంగా చేయకుండా ఆధ్యాత్మికం వేరు, రాజకీయం వేరు అన్న వేరులో జనసేన పార్టీ చేస్తుంది. ఆ ప్రోగ్రాం తర్వాత జరిగే ఇన్హౌస్ మీటింగ్లో పార్టీ శ్రేణులకు పార్టీని తెలంగాణలో ఏ విధంగా తీసుకెళ్ళాలి, వచ్చే మున్సిపాలిటీ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ఎలా తీసుకెళ్ళాలి అనేది అక్కడి నుంచి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేసి సంకేతాలు వస్తుంది. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్లో కొంత ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పోటీ చేశారు, కొందరు గెలిచారు కూడా. మున్సిపల్ ఎలక్షన్స్ పైన కానీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ పైన కానీ ఏమైనా డైరెక్షన్ ఉందా? పోటీ చేద్దాం, చలో జంగ్ లడెంగే అనేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? జిహెచ్ఎంసీలో 100% జనసేన పార్టీ అనేది కంటెస్ట్ చేస్తుందండి. అఫీషియల్గా పార్టీ ప్రధాన కార్యదర్శి అనౌన్స్ చేస్తుందండి బయట. సో ఖచ్చితంగా అంటే హైదరాబాద్లో పోటీ చేయడం పక్కా కన్ఫర్మ్ అండి. అండ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా పోటీ చేస్తారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే సర్పంచ్లో పోటీ చేసినప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో పోటీ చేయడం ఖచ్చితంగా ఈసారి ప్రజాప్రతినిధులు జనసేన పార్టీ తెలంగాణలో ఉంటారు. మరి కొంతమందిని పిలిచి మీటింగ్ పెడుతున్నారు కదా లీడర్స్, ఏ లెవెల్ లీడర్స్ని పిలిచారు? అంటే దాన్ని బట్టి కూడా ఒక క్లారిటీ ఉంటుందిగా, ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం పిలిచి ఉంటారు కదా. నియోజకవర్గ లెవెల్లో లీడర్స్ని ప్రతి ఒక్కరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ, ఇన్ఛార్జ్లు కానీ, కోఆర్డినేటర్స్ కానీ, స్టేట్ బాడీ కానీ, మెయిన్ లీడర్స్ ఒక 50 to 60 మెంబర్స్తోని ఇన్హౌస్ మీటింగ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్క వార్డ్ మెంబర్, సర్పంచ్తో కూడా ఇన్హౌస్ మీటింగ్. కంటెస్ట్ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ వస్తారు. అందరూ వస్తారు. ఓకే, అంటే నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఇక్కడేమో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు వస్తున్నారు లాంఛనంగా, అందులో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. బీజేపీ సంగతి ఏంటి? ఎందుకంటే బీజేపీ అక్కడ ఉన్న ఎంపీ గారు కానీ ఎవరు, ఎంపీ గారు అంటే మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రావాలి, రావచ్చు. అంటే ఏమన్నా ఉందా అఫీషియల్? మీకు రికార్డ్ వచ్చినట్టు ఉంది కదా, ఆల్రెడీ షెడ్యూల్, పవన్ కళ్యాణ్ గారి టూర్ షెడ్యూల్ వచ్చినట్టు ఉంది. సో అంటే ఆ టూర్ షెడ్యూల్లో బండి సంజయ్ గారి ప్రస్తావన కానీ, ఆయనతో మీటింగ్లు కానీ ఏమైనా ఉన్నాయా? అదే బండి సంజయ్ గారు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మిక దాంట్లో మన తెలుగు ఆధ్యాత్మికంగా మన హిందూ ధర్మము డెవలప్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. అతను కూడా ప్రోటోకాల్ ప్రకారం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇన్విటేషన్ ఇవ్వాలి కదా మరి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, టీటీడీ, అదేవిధంగా మన జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయం చూసుకుంటారు. సో అంటే చాలా కీలకమైన భేటీ లాగా కనిపిస్తుంది ఇది. ఇటు అంటే ఆ పార్టీ, ఈ పార్టీ, ఇటు నుంచి వీళ్ళు వస్తారు, ఇంకోవైపు నుంచి పార్టీల వైజ్గా పార్టీ నాయకులతో, మీ పార్టీ నాయకులతో సమావేశం జరుగుతుంది. సో ఒక క్లియర్ డైరెక్షన్ కొండగట్టు నుంచి డిక్లరేషన్, కొండగట్టు డిక్లరేషన్ వచ్చే అవకాశం ఉందా?
ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ ఆధ్యాత్మికంగా ప్రోగ్రాంగా చూస్తున్నాం. కాబట్టి మా అధినేత అక్కడ తెలంగాణకు వచ్చి ఇది శంకుస్థాపన చేస్తారు కాబట్టి తర్వాత అందరం మేము కూడా బహిరంగ సభ కావాలన్నాం. బహిరంగ సభకు ఇప్పుడు షెడ్యూల్ కుదరట్లేదు అని చెప్పేసి ఇన్ హౌస్ మీటింగ్కి పర్మిషన్ ఇచ్చారు. బహిరంగ సభ అయితే ప్రజలందరికీ తెలుస్తుంది, ఇన్ హౌస్ అయితే మరి మీకు మాత్రమే ఉంటుంది, మీరే చెప్పాల్సి ఉంటుంది అంటే నాయకులు. అంటే ఎందుకు అంటే బహిరంగ సభ పెట్టడం వల్ల ఇప్పుడు చాలా సెక్యూరిటీ రీజన్స్ అన్నీ చూసుకోవాలి, షార్ట్ పీరియడ్ ఉంది. అంతేకాకుండా ఆధ్యాత్మికాన్ని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దు. మనం వచ్చే సందర్భం వేరు, మనం పెట్టుకునేది కాదు. కావాలంటే మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం కొంచెం సమయం తీసుకొని, కానీ ఈ రెండింటి మిక్స్ చేయొద్దు. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు వేరే రాజకీయ పార్టీలకు తేడా అయింది అనేసి మాకు ఇంటర్నల్గా ఇచ్చినది. ఓకే. సో జనవరి 3వ తారీఖున ఒక మెసేజ్ కొండగట్టు డిక్లరేషన్ని జనసేన పార్టీ వెలువరించబోతుంది. ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. ఇది కొండగట్టు పర్యటన, అలానే కొండగట్టులో ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల శంకుస్థాపన చేయడంతో పాటు రాజకీయపరమైనటువంటి డిక్లరేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని మాధవరెడ్డి గారు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో జనసేన ప్రజాప్రతినిధులు ఉండి తీరతారని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.